హల్లెలూయా. గుడ్ మార్నింగ్. మేల్కొన్నారా? నిద్ర లేచారా? తెల్లవారిందండి. పూర్వకాలమైతే కోడులు కూస్తూ ఉండేవి, పిచ్చుకలు కిచకిచలాడేవి, పక్షులు శబ్దాలు చేసేవి, సృష్టి అంతా దేవుడిని స్తుతిస్తూ ఉంది. మరి ఈ రోజుల్లో ఏసీ గదుల్లో తలుపులను వేసుకున్న వారికి అవి వినపడవు కదా. చాలాసార్లు మనం అర్ధరాత్రి వరకు ఏదో పనులు పెట్టుకొని ఆలస్యంగా నిద్రపోవటం, ఆలస్యంగా నిద్ర లేవటం అలవాటైపోయింది కదా. లేవడం మరి ఇప్పుడైనా. అందుకే 7 గంటలకి అందరికీ అనుకూలంగా ఉన్నట్లుగా ధ్యానాన్ని ప్రతిరోజు మీ దగ్గర తీసుకొస్తున్నాను. ప్రతి ఉదయం దేవునితో మన జీవితాన్ని సరిచేసుకుంటూ, ట్యూన్ చేసుకుంటూ మన దినచర్య ప్రారంభిస్తే మనం ఆశీర్వదించబడతాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. మరొక రోజు ఇచ్చావు, నేను స్తుతించే భాగ్యం దయచేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మనం యేసుక్రీస్తు జనన సీజన్లో ఉన్నాం కదండి. క్రిస్మస్ సీజన్ అంటారు. ఇట్స్ నాట్ 25వ తారీఖే యేసు ప్రభు జన్మించాడు అన్నది వాస్తవం కాదు. ఏదో ఒక తారీఖును 25వ తారీఖు ఆనాడు కొత్తగా అనేక గ్రీకులు, రోమన్స్ రక్షించబడ్డప్పుడు మాకు ఎన్నో పండగలు ఉన్నాయే. గ్రీకులు కూడా చాలా పండగలు ఉంటాయి మన భారతదేశంలో లాగా. మాకు క్రైస్తవులమయ్యాక ఒక్క పండగ కూడా లేదే అని ఊరికే వాళ్ళు బాధపడుతుంటే ఆనాటి ఆ ఫాదర్స్, బిషపులు అది పేరు మోసిన ఒక పండగ, అన్యుల పండగే, సన్ గాడ్ని వర్షిప్ చేసే పండగ రోజు డిసెంబర్ 25 అంటే. సరే, ఆ రోజు మీరు యేసుప్రభు జననాన్ని సెలబ్రేట్ చేసుకోండి అన్నట్టుగా అప్పుడు ఎవరో నియమించారు. అది ఆచారం అయిపోయింది. అప్పటి నుంచి మొదట్లో కొంత భయభక్తులతో వారు ఎంతో క్రీస్తు నా కొరకు జన్మించాడన్న ఆనందంతో ఇప్పుడు కూడా మనం క్రిస్మస్ చేసుకోవచ్చా చేసుకోకూడదా అనే దాంట్లో పెద్ద వాదనే ఉంటుందండి. చేసుకోవచ్చు అని కొంతమంది అంటారు, చేసుకునే కూడా అసలు యేసుప్రభు 25వ తారీఖు పుట్టలేదని కొంతమంది అంటారు. కానీ ఒక సంగతి మాత్రం వాస్తవం మనం గుర్తించాలి. ఏంటంటే మనలో కూడా కొంతమందికి మన బర్త్డేస్ తెలియవు. మన వృద్ధులను అడగండి, వాళ్ళ పుట్టినరోజు వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళు పుట్టారా లేదా? పుట్టారు కదా. అలాగే యేసుప్రభు జననము చాలా స్పష్టంగా ఉంది. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకమని. కాకపోతే ఆ డేట్ విషయంలో మాత్రం మనం రూఢిగా కనుగొనలేకపోతున్నాం. అయినప్పటికీ ప్రభు జననాన్ని సంవత్సరానికి ఒకసారి గుర్తు చేసుకోవడంలో తప్పేముంది? ఎందుకంటే ఆయన జననం చాలా ప్రత్యేకమైంది. మనలాంటి జననం కాదు అది. దేవుడే నరావతారుడుగా రావటం, రక్తమాంసాల్లో పాలిభాగస్తులు అవటం, ధనవంతుడై ఉండి ఆయన తను తాను తగ్గించుకొని ఒక మనుష్యుడి రూపంలో రావటం అనేది, స్త్రీ పురుష సంపర్కం అవసరం లేకుండా కన్య మరియ గర్భంలో ఉద్భవించడం అనేది క్రిస్మస్లోని హైలైట్ అని చెప్పాలంటే, యేసులోని ప్రత్యేకత. మరియను దేవతగా పూజించే వాళ్ళు ఉన్నారు. అది ఎక్కడ బైబిల్లో మనకి సరైన చెప్పడం లేదు. కానీ మరియ చాలా ఉత్తమరాలు, ధన్యురాలు, ప్రార్థనా పర్వాలు. మీరు ఎప్పుడన్నా మరియ ప్రార్థన విన్నారా? మన ప్రార్థనను బట్టే మన భక్తి ఎలాగుందో చెప్పేయచ్చండి. మీరు నోరు తెరిచి ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు డాంబికుల, ప్రార్థనా పరుల, విరిగిన హృదయం కలిగిన వారా, రక్షణ లేని వారా, ఆచార ప్రార్థన చేస్తున్నారా, ఆత్మలో ప్రార్థన చేస్తున్నారా చెప్పేయచ్చు. సో మరియ ప్రార్థన మీరు ఎప్పుడన్నా విన్నారా లేదా? చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం 46వ వచనంలో మరియ యొక్క స్తుతి, కృతజ్ఞతలతో చేసే ప్రార్థన చూస్తున్నాం. అప్పుడు మరియ ఇట్లా, నేను నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. గాబ్రియేలు దూత వచ్చి నీవు గర్భవతి అవుతావు అని చెప్పినప్పుడు ఇది ఎలా సాధ్యం, నేను పురుషుడిని ఎరగని దాన్నే అని భయపడిపోయింది. ఎందుకంటే ఆ రోజుల్లో ప్రధానమైన తర్వాత వారి ఏకం కాకమునుపు ఏదైనా దోషం ఉంటే వారి రాళ్లతో కొట్టి చంపేయాలి. వాళ్ళని అవమానపరుస్తారు, వాళ్ళ ముఖం మీద ఉమ్మివేస్తారు. ఇవన్నీ తనకు ఊహలోకి వచ్చినప్పుడు, నేను గర్భవతిని తెలిస్తే లోకమంతా కోడే కోస్తుంది అన్నది భయపడింది. కానీ దేవునికి లోబడింది. అది దేవుని వల్ల కలుగుతుంది అనగానే, ఇదిగో ప్రభు దాసురాలు, నీ చిత్తము చప్పున నాకు జరుగునుగా. కానీ 38వ వచనంలో చెప్పడం చూస్తున్నాం.
ఆ విషయం ఎవరికీ చెప్పకుండా ఎలిజబెత్ దగ్గరకు వచ్చింది. దేవుని విషయాలు దేవుని బిడ్డలతో చెప్తేనే అర్థమవుతాయండి. ప్రకృతి సంబంధమైన మనుషుడికి దేవుని కార్యాలు అర్థం కావు. తన విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి యాజకుని భార్యగా ఉన్న ఎలిజబెత్ దగ్గరకు వచ్చింది, తన బంధువులందరికీ. అక్కడ చూడగానే ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు, మరియ గర్భంలో ఉన్న శిశువును చూడగానే గంతులేసింది. అన్నప్పుడు నా ప్రభువు తల్లి నా దగ్గరకు రావటం ఏంటని ఎలిజబెత్ అంటున్నప్పుడు అడిలిపోయింది మరియ. నిజమా? నా గాబ్రియేలు దూత చెప్పిన మాట వాస్తవమే. నేను గర్భములో ధరించినది మెస్సయ్యను అని గుర్తించినప్పుడు ఆమె కృతజ్ఞతతో నాలాంటి దాన్ని కోరుకున్నాడే అని నా ప్రాణము ప్రభువును ఘనపరచుచున్నది. నా 46వ వచనం, 47, ఆయన తన దాసురాలి ధీర స్థితిని కటాక్షించను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించను. సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేసిన కనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలు అందరూ. ఆయన నామం పరిశుద్ధం. హల్లెలూయా. మరియ ఎంత దీనురాలో, ఎంతగా దేవుణ్ణి ఘనపరుస్తుందో, ఎంతగా దేవుని యందు ఆనందిస్తుందో. మనం ఉదయం లేచినంటే ఏం ప్రార్థన చేస్తున్నామండి? ఒకవేళ ముందు రాత్రి ఆ యొక్క గాబ్రియేలు దూత కనబడిన తర్వాత తన హృదయంలో గొప్ప సంతోషం పంచుకోలేకపోయింది ఎవరి దగ్గర. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నోరు తెరిచి నా ప్రాణం నా దేవుణ్ణి ఘనపరుస్తుంది. ఈ దీనురాలి స్థితిని ప్రభు చూశాడు. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందిస్తున్నది. సర్వశక్తుడు నా గొప్ప కార్యం చేశాడు. ఎంతమంది అండి మనకు దేవుడు ఎన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడు మన జీవితంలో. ఒకసారి ఈ సంవత్సరాంతంలో ఆలోచించండి. ఈ సంవత్సరంలో మీకు ఎన్ని ఈవులు ఇచ్చాడో, ఎన్ని ఆశీర్వాదాలు ఇచ్చాడో, ఎన్ని అసంబంధమైన పరసంబంధమైన దీవెనతో మిమ్మల్ని వర్ధిల్లింపజేస్తున్నాడు గుర్తు చేసుకొని వేకువనే లేచి ఆయన్ని ఘనపరచటం, ఆయన యందు ఆనందించటం, ఆయన చేసిన కార్యాల కొరకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం మనం అభ్యాసం చేసుకోవాలి. ఎస్, దేవుడు ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాడు. ఆనాడు మరియ గర్భాన్ని కోరుకున్నాడు. ఈరోజు దేవుడు మన హృదయాలను కోరుకుంటున్నాడు. ఆ రోజు మరియ ద్వారా ఈ లోకానికి వచ్చిన ప్రభు ఈ రోజు నీ ద్వారా, నా ద్వారా ఆయన ప్రేమ సువార్తను లోకానికి చాటించాలని కోరుకుంటున్నాడు. ప్రభు నిన్ను పిలిచుంటే నీకంటే ధన్యుడు మరొకడు లేడు. కానీ ప్రభు పిలుపుని ఎందుకు మీరు నిర్లక్ష్యపడుతున్నారు? ప్రభు సేవకులను పిలుస్తున్నాడని చెబుతూ ఇంకా వెనకాడుతూ ఉన్నారు. ఇదిగో ప్రభుదాసురాలను నీ చిత్తము చప్పున నాకు జరుగును గాక. చాలా ఇష్టమండి ఈ మాట. మనం ప్రతిరోజు దేవుడితో చెప్పాలి, ఇదిగో ప్రభు దాసుడను నీ చిత్తము చప్పున ఈ దినమంతా నాకు జరుగును గాక. అది కష్టమైన, నష్టమైన, అది నిందలు ఎదుర్కోవాల్సి వచ్చిన, అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చిన, నీ చిత్తము ఉత్తమం, నువ్వు చెప్పింది చేస్తాను. తద్వారా తరతరముల వారికి నేను ఆశీర్వాదకరంగా మారుతాను. 50వ వచనం, ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములుండును. ఆయన తన బాహువుతో పరాక్రమం చూపెను, తన హృదయపు ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను. సింహాసనంలో నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించను. ఆకలి కొనిన వారిని మంచి పదార్థములతో సంతృప్తిపరిచి ధనవంతులను ఒటి చేతులతో పంపెను. వాక్య సారాన్ని ఆమె ప్రార్థనలో ఉచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని గొప్పతనం, దేవుని మంచితనం, దేవుని పద్ధతి ఆమె ఎరిగింది. ఇన్ని సంవత్సరాల నుంచి యేసయ్య మాటలు వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, అంటున్నాం. మన ప్రార్థనలో ఏది దేవుణ్ణి అడగాలో, ఏది అడగకూడదో, ఎలా చెయ్యాలో, ఏది చేయకూడదు అన్నది కూడా ఎరగని వారిగా అనేకులు ఉండటం ఎంత విచిత్రమైన విషయం అండి. మన ప్రార్థన దేవునికి అంగీకారంగా ఉండాలి. ఆయన మనస్సును ఎరిగి మనం ప్రార్థన చేయాలి. ఆయన స్వభావం మారదు. ఆయన మారని వాడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన మాట తప్పని వాడు. కాబట్టి ప్రభువు మాటను మనం శిరసావహించినప్పుడు
మనం ప్రభువుని వెళ్ళి ఇది ఇట్లా కాదు, అది అట్లా కాదు, ఇది కాదు, అది కాదు అని మనం అనుకున్నట్టుగా దేవుడు చేయాలని అనుకోవటం, అలా ప్రార్థన చేయటం ఎంత దౌర్భాగ్య స్థితి తెలుసండి. అలాంటి ప్రార్థనలకు జవాబులు రావు. ఒకవేళ మీరు ఏదో గించుకుంటున్నారేమో, మీ జీవితంలో ఏదో కావాలని సంవత్సరం అంతా ప్రార్థన చేశారు, మాకేం దొరకలేదు ఇక అని ఈ లోక విషయాల కోసం అడుగుతున్నారేమో, దేవుడికి చిత్తానికి బయట విషయాలు అడుగుతున్నారేమో. దేవుడు ఒకటి చెప్తుంటే మీరు ఇంకొకటి చేస్తున్నారేమో. అందుకనే మీ జీవితంలో ఒక పోరాటం ఉంది, అందుకే మీ జీవితంలో అభివృద్ధి లేదు, అందుకే మీ జీవితంలో ఆశీర్వాదం లేదు. ఉదయకాలం ఒకసారి ఆలోచన చేయండి. మనం నోరు విప్పితే మన ప్రార్థన దేవుని మాటలతో ఉందా, దేవుని మనసును బయలుపరిచేదిగా ఉందా, దేవుని చిత్తాన్ని నెరవేర్చేగా ఉన్నాయా? ఉదయమని లేచినండి నీవు దేవునికి సమర్పించుకుంటే, ప్రభు ఈ రోజంతా నీ చిత్తము నా పట్ల జరుగునుగాక. ఓకే, నువ్వేం చెప్పినా నేను చేస్తాను. అది కష్టమైన, నష్టమైన, నిందైన, అవమానమైన, బాధ అయిన, భారమైన, నువ్వు నన్ను రక్తం ఇచ్చి కొన్నావు కదా, నేను నీ సొత్తు కదా అని సమర్పించుకునే వారి కోసం ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఎంతోమంది నశించిపోయి నరకానికి వెళ్తున్నారు. ఆయన జనన సందేశము చెప్పబడి, శుభవార్త చెప్పబడి, సువర్తమానము చెప్పబడి ఎన్ని సంవత్సరాల తర్వాత కూడా వినని వారు ఇంకెందరో ఉన్నారు. ప్రజలందరికీ చెప్పాల్సిన ఈ మాట ఇంకా ఎంతో మందికి చేరకపోవడానికి కారణం దేవుడు కోరుకున్న మనం మౌనంగా ఉండడమే కదా. మరియ మనసు చూడండి, ఆమెకి బైబిల్ తెలుసు, ఆమె ధర్మశాస్త్రం పఠించింది. మీ ప్రార్థన బాగా ఉండాలంటే మీరు బైబిల్ బాగా చదవాలండి. మీ ప్రార్థన దేవునికి ఇష్టానుసారమైనదిగా ఉండాలంటే దేవుని వాక్యానుసారంగా మీరు ప్రార్థించాలి. దేవుని గొప్పతనాన్ని మీరు ఎరిగినప్పుడు దేవుని కొరకు గొప్పగా మీరు గొప్ప కార్యాలను తలపెట్టగలుగుతారు. దేవుని గొప్పతనాన్ని బట్టి ఆయన ఘనపరచగలుగుతారు. లేఖనాలు చదవండి, పరిశుద్ధ గ్రంథం చదవండి. 54వ వచనం కూడా చదువుతున్నాను. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతరము వరకు తన కనికరమును చూపు జ్ఞాపకము చేసుకుందని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇశ్రాయేలునకు సహాయము చేసెను. ఈమెకు అబ్రహాము తెలుసు, విశ్వాసమునకు పితరుడైన అబ్రహాము తెలుసు. అందుకే ఇది ఎలా సాధ్యమంటే ఇది దేవుని వల్ల సాధ్యం అన్నప్పుడు నమ్మింది, విశ్వసించింది. ఎస్, మనం చాలా విషయాల్లో నమ్మటం లేదండి. నమ్మటం నీ వల్ల అయితే నమ్మవారికి సమస్తం సాధ్యం. మీరు అవిశ్వాసంతో అడిగితే మీకు ఏమీ దొరకదు అని ప్రభు చెప్పాడు. ఏ విషయంలోనైనా మీరు దేవునికి లోబడటం నేర్చుకున్నప్పుడు, దేవా నీ ఇష్టం, నీ చిత్తం, నీ మనసు, నీ ప్రణాళిక అని ఆయనకి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు ప్రతిరోజు ఒక అద్భుతం చూస్తామండి మన జీవితంలో. మన బ్రతికే ఒక ధన్యం అవుతుంది. తరతరములకు మనం ఆశీర్వాదకరంగా మారుతాం. బైబిల్ చదవండి, ప్రార్థించండి, దేవునితో సమయం గడపండి. లోకంతో గడిపేవాడు లోక మనసు కలిగి ఉంటాడు. ఎప్పుడు చూసినా వారి నోట్లో నుంచి వచ్చే మాటలు ఆస్తులు, పొలాలు, డ్రెస్సులు, వ్యాపారాలు, లోకభోగాలు ఇవే. కానీ దేవుడితో గడిపేవాడు స్తుతి, కృతజ్ఞత, దీనత్వము, విధేయత, ఆనందము, సంతోషము. మరియ ఒక గొప్ప ప్రార్థనా పరురాలు, ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి స్త్రీ. ఆమె పరిశుద్ధురాలు, పురుషుని ఎరుగనిది, పురుషుని ముట్టనిది. ఆమె దీనురాలు. నేను దైవమాతనైపోయానని ఆమెమి సింహాసనం వేసుకొని కూర్చొని భక్తులారా రండి అనలేదు. కానీ ఈ రోజుల్లో కొంచెం దేవుడు హెచ్చిస్తే మనం దిగమంటే. ఈ రోజున మరియను దేవతగా పూజించేవారు ఉన్నారేమో, కానీ తను తాను దేవతగా ఎప్పుడు తను అనుకోలేదు. తను ఏమంది? నా ప్రాణము ప్రభువును గణపరుస్తుంది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించను, నా ఆత్మ నా రక్షకుడు దేవుని యందు ఆనందించను. తను తగ్గించుకుంటుంది. యేసుక్రీస్తును నా గర్భంలో ధరించడానికి నేను ఎంత మాత్రపు దాన్ని. ఏంటండి ఇవాళ ఎంత గొప్ప భాగ్యం అండి ప్రభువును మనం వెళ్ళటం. ఆయన సువార్తను ప్రకటించడం ఒక ఆర్భాటం అనుకుంటున్నారేమో. దేవుడు నన్ను ఆయన సువార్త ప్రకటించడానికి కోరుకున్నాడంటే ఇది గొప్ప భాగ్యం ఇచ్చాడు నాకు. అందుకే భయముతో వణుకుతో మనం ఆయన అప్పగించిన బాధ్యతలు నెరవేర్చాలి. ఆయన మనకింత గొప్ప రక్షణ ఇచ్చాడు తన రక్తాన్ని చెందించడం ద్వారా. కాబట్టి మనం ఈ రక్షణను భద్రంగా కాపాడుకుంటూ ఇటువంటి రక్షణ లేని వారికి ఆయన ప్రేమను ప్రకటించడం అభ్యాసం చేసుకోవాలి. ప్రతి ఉదయం
దేవుణ్ణి ఘనపరుస్తూ లేచి చూడండి, నిద్ర లేచి చూడండి. దేవుడిని దందు ఆనందిస్తూ ప్రభువును స్తుతిస్తూ మీ దినచర్య ప్రారంభించండి. అంతట్లో మీరు కీడు నుండి తప్పించబడతారు. ఎన్ని అవాంతరాలు కలిగిన ఎటువంటి పరిస్థితులు ఏర్పడినా ఎవడు తీసివేయలేని సంతోషం మీ హృదయంలో ఉంటుంది. ఇటు మరియ కానీ అటు యోసేపు కానీ దేవుడు ఎందుకు కోరుకున్నాడు? ఎంత పెద్ద ప్రపంచంలో ఇన్ని తరాలలో ఆయన కనుగొన్నాడు. కారణం వారిని వారు సిద్ధపరచుకున్నారు. వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. వారు దేవుడు చెప్పిన మాట చెప్పినట్టు మారు మాట్లాడకుండా చేశారు. యోసేపు విషయంలో చూస్తే ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా ఆమెను చేర్చుకో అంటే చేర్చుకున్నాడు. శిశువును తూచి ఐగుప్తుకు వెళ్ళంటే వెళ్ళాడు. వేరొక దారిని పొమ్మంటే పోయాడు. మళ్ళీ తిరిగి వెళ్ళు అంటే వెళ్ళాడు. ఎప్పుడు ఏది చెప్పినా యోసేపు విధేయుడయ్యాడు. కాబట్టి దేవుడు అంత గొప్ప బాధ్యతను యోసేపుకి అప్పగించాడు. మీ జీవితంలో ఏ బాధ్యతలు లేవా? మీ జీవితంలో ఎటువంటి అభివృద్ధి లేదా? దేవుడు వాడుకోదగిన స్థితిలో లేదా? దానికి కారణం మీ అహంకారమేమో, అవిశ్వాసమేమో, మీరు సమర్పించుకోకపోవటమేమో. ఈ రోజున ప్రభువుకు మనల్ని మనం సమర్పించుకుందాం. మన ముందున్న నూతన సంవత్సరంలో దేవా నీ చిత్తంలో నేను సాగుటకు ప్రతిరోజు నిన్ను ఘనపరుస్తూ నూతన బలమును పొంది నిన్ను స్తుతిస్తూ నీ రాజ్యం కొరకు సిద్ధపడుటకు నాకు సహాయం చేయి. అంతేకాక నీ ప్రేమను ఎరగని వారందరూ ఈ లోకంలో నశించిపోతున్నారు. వారందరికీ నీ ప్రేమను ప్రకటించటకు కృప చూపించమని అడుగుదామా? రండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ గల తండ్రి, మరొకసారి నాయన నీ పాదాల దగ్గరికి వస్తున్నామయ్యా. నిజమే నాయన, మమ్మల్ని నీవు కోరుకున్నావయ్యా. ఎంత గొప్ప రక్షణ మాకు ఇచ్చావయ్యా. ఇందును బట్టి రోజు నుండి స్తుతించటకు మాకు సహాయం ఇచ్చేయి. మమ్మల్ని సజీవులుగా ఉంచావయ్యా. అందును బట్టి మా ప్రాణము నిన్ను ఘనపరచనిమ్ముతాడు. మాకు ఆధిక్యతలను ఇచ్చావయ్యా. మమ్మల్ని ఆశీర్వదిస్తున్నావయ్యా. నీవు హెచ్చించే కొలిది మేము తగ్గించుకొని నీకు ఇష్టలుగా నీ ప్రణాళికలు నెరవేర్చటకు సహాయం ఇచ్చావు. ఈ సమయంలో ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి ప్రార్థనలు ఏకీపిస్తున్నారు ప్రతి ఒక్కరిని కూడా దర్శించి దీన మనస్సును, ఘనపరిచే మనస్సును, నీ యందు ఆనందించే మనస్సును మా ఒక్కొక్కరికి నీ అనుగ్రహించమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, అదనగత పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలము తోడైనను గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన స్తోత్ర భారాలు ఉంటే 954041 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ చేయండి. మీ పక్షంలో ప్రార్థిస్తాను. సత్యంగా మీరు ప్రార్థించండి. దేవుడు తన అద్భుత కార్యాలు జరిగిస్తాడు. రోజుతమతి మధ్యాహ్నం 3 గంటలకి మళ్ళీ రాత్రి 9 గంటలకి లైవ్లో జూమ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుడు మహాకృప మీకు తోడైనను గాక. దైవజనుని హెచ్చరిక